వాళ్ళ ఇల్లు అది కట్టుకోవటానికి కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లుతోనే నడుస్తుంది. ఇవన్నీ కాకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఒకటి ఉంటుంది. అంటే అనుమానం ఏదైనా వచ్చినప్పుడు బలహీనుడికే ఉపయోగపడాలా. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మస్ట్ బి యూజ్ఫుల్ టు ది వీకర్ పర్సెప్షన్. వీళ్ళంతా ఇటువంటి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారు ఈ కుటుంబం ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు బ్రతుకు తెరువు కష్టంగా ఉంటుందని ₹1,00,000 శాంక్షన్ చేసి ₹1,00,000 మన ప్రభుత్వం ఇచ్చింది. ఒక ఇల్లు ఇక్కడ టెంపరీ ఉండటానికి కూడా ఇస్తారని చెప్పారు. అక్కడ ఉన్న ఇందిరమ్మ ఇల్లు కాకుండా ఒక ఇల్లు ₹1,00,000, ఒక ఉద్యోగం. ఇవన్నీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల తరఫున పనిచేసే ప్రభుత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ నేను కానీ, మన రాజేష్ రెడ్డి కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ, వంశీ కానీ, మేమందరం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాలకి, ముఖ్యంగా దళితులకి, గిరిజనులకి హాస్టల్ మెచ్చార్జెస్ కానీ 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నిన్న మొన్న 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఇవన్నీ బలహీన వర్గాల పిల్లల కోసం ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే వీటన్నింటి దీని ప్రభావం తగ్గించి ఈ ప్రభుత్వం మీద బురద చల్లి ఈ పార్టీ మీద బురద చల్లాలనేటటువంటి విషయాల్లో ఐఎమ్ నాట్ బ్లేమింగ్. బేసికల్లీ విశారదాన్ని తప్పుపట్టడం లేదు నేను, తర్వాత తీర్మానం పట్టడం లేదు, కేటీఆర్ని కానీ రామచంద్రరావుని కానీ కృష్ణయ్యతో మాట్లాడు. నేను పట్టేది ఏంటంటే ఈ గ్రామంలోనే కొంతమంది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వేరే పార్టీ పేర్లు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నాయకులు ముఖ్యంగా మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇదే దేవాలయానికి డబ్బులు వసూలు చేసి వాడుకున్నాడని కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు అదే మాజీ సర్పంచి ఈ ఎక్కడో ఒక గ్రామంలో నాగరకం వనపట్ల అనే గ్రామంలో మన కురవాళ్ళ దగ్గర భూమి కొని వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని కేసు పెడితే జైలు పోయాడు. 4 రోజులు జైలు పోయి దాని మీద కూడా బెయిల్ మీద ఉన్నాడు. ఆ వ్యక్తులు వీళ్ళని పిలిపించి 21 ఉదయం వరకు ఏవి కేసు పెట్టనటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ కేసు కూడా వద్దన్నటువంటి వాళ్ళు, పోస్ట్ మార్టం కూడా వద్దన్నటువంటి వాళ్ళు పిలిచి మీ అమ్మాయిని వాళ్ళు కొడితేనే చచ్చిపోయిందని పెడితే మీకు పెద్ద ఎత్తున ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పటం వల్ల ఊరు వాళ్ళు చెప్తున్నారు అతనే వాళ్ళతో చెప్పారని. ఆయన స్థానిక మాజీ ఎమ్మెల్యేకి చెప్పి, ఆయన ద్వారా విశారదనికి చెప్పి, ఆయన ద్వారా పిన్ మన్మోహన్ చెప్పి, ఆయన ద్వారా కేటీఆర్కి చెప్పి, ఆయన ద్వారా మన రామచంద్రరావుకి, తర్వాత వేరే వాళ్ళకి చెప్పి ఇక్కడికి వచ్చారు. ఏదో జరిగింది న్యాయం చేయాలనే ఉద్దేశంతో వస్తే వారికి నేను వెల్కమ్. మేము కూడా పోతాం, చూస్తాం. ఒకవేళ నిజం ఉంటే సపోర్ట్, నిజం కాకపోతే వదిలిపెడతాం. ఆ కేసుని ఇవాళ కూడా విశారదన్ గారు, తర్వాత ఈశ్వరయ్య గారు, కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు వీళ్ళందరూ డీజీపీ దగ్గర పోయారు. డీజీపీ గారు వాస్తవం చెప్పారు. అమ్మాయి ఇది క్యాస్ట్ సంగతి, ఆ అమ్మాయి 18వ తారీఖు కేసులో ఏమీ లేదు, 21వ తారీఖు ఉన్నారు. ఏదైనా పబ్లిక్ అనుమానం రాకుండా ఉంటుంది కేసులు మేము అటెంప్ట్ టు మర్డర్ లాగా 307 పెట్టాము, SC ST SRT కేసు పెట్టాము. ఇంకా ఆ రిపోర్ట్ వస్తే అది కూడా పెడతాము. అంతే తప్ప ఇప్పుడు దీని మీద వాస్తవాలు ఈ రకంగా ఉన్నాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీ ద్వారా నేను విశారదన్కి, తీర్మానమల్లకి, కేటీఆర్కి, రామచంద్రరావుకి, కృష్ణయ్యకి విజ్ఞప్తి ఏంటంటే వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాల మీద మీరు పోరాటం చేయండి. నేను పార్టీనైనా వదిలిపెట్టి మీతో పాటు పోరాటం చేస్తాను. వాస్తవంగా దళితులకు వ్యతిరేకమైతే నాకు దళితుల మీద, నేను విద్యార్థి దశ నుంచి SC ST సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్టేట్ ప్రెసిడెంట్. నేను అప్పటి నుంచి ఆస్తులు పెట్టాలని, మెచ్చార్జీలు పెంచాలని
కొత్త సీట్లు పెట్టాలని ఎక్కడైనా జరిగితే ఇప్పుడు జరిగేదాన్ని కూడా నిన్న మా ఇంటి దగ్గర పోయి చూడండి, మా గేట్ దగ్గర పెద్ద ఫ్లెక్స్ పెట్టాను ఢిల్లీలో. వీళ్ళకి జరిగిన అన్యాయాలంటే ఏ రాష్ట్రంలో నేను చేస్తాను. ఇది మీరు వాస్తవం తెలుసుకోండి, మీరందరూ వినండి. నేను రేపు మళ్ళీ ఇక్కడ చెప్పింది కాక గాంధీ భవన్లో కూడా మాట్లాడి వాళ్ళకి వాస్తవాలు చెప్తాను. 3 గంటల దాకా టైం తీసుకుంటున్నాను. 3 గంటలకు ప్రెస్ మీట్ పెడతాను. 3 గంటల కంటే ముందు విశారదన్ గారికి, తర్వాత తీర్మాన్ మల్లానికి, కేటీఆర్ వాళ్ళకి వీళ్ళు నాకు దొరికేటట్టు ఉంటే చెప్తాను, ఫోన్ చేసి మాట్లాడతాను. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆర్కెస్ట్రా గారితో మాట్లాడాను, ఇప్పుడే మాట్లాడు, ఆయన ఫోన్లో దొరికాడు. విశారదన్ గారు దొరికితే ఫోన్లో మళ్ళీ మాట్లాడు. మరి కేటీఆర్ గారు దొరుకుతారో దొరకడో తెలియదు. రామచంద్రరావు గారితో కూడా మాట్లాడతాను. అందరితో ట్రై చేస్తాను. రేపు 2:30 దాకా ప్రయత్నం చేస్తాను. అప్పటికి దొరికి అందరం ఈ విషయం మీద ఒక అవగాహన రండి. ప్రభుత్వం రాజకీయాలతో పెట్టి ఈ కుల వివక్షణ చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకుని రాకండి. తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా భాగస్వామ్యం. ప్రభుత్వం ఎంతో ప్రతిపక్షం కూడా అంతే. ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వం లేదు, ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా లేదు. అందువల్ల తెలంగాణకి చెడ్డ పేరు వస్తే మీకు వచ్చినట్టు మాకు కూడా వచ్చినట్టు. నిజంగా అన్యాయం జరిగితే దాని మీద మనం తీవ్రంగా అందరం కలిసి పోరాటం చేద్దాం. ఇంకొక విషయం చెప్పాలి, ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు గత 10 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వంలో ఆ ఇన్సిడెంట్ దగ్గర బయలుదేరతామంటే మమ్మల్ని ఇంటి దగ్గరే అరెస్ట్ చేశారు. మీరు పోలీసు రాజ్యం నడిపించారు, మేము పోలీసులతో అరెస్ట్ చేయించేటటువంటి ఆలోచన చేయలేదు. విశారదన్ గారు వచ్చారు, ఇక్కడ ధర్నా చేస్తే చేసుకోవాలని చెప్పాము, స్టేట్మెంట్ ప్రెస్ మీట్ అంటే చెప్పాము. దాని తర్వాత తీర్మాన్ మనాల్లో వస్తే ఆయన ఫ్రీగా వచ్చాడు, మాట్లాడేటట్టు చేశాము. తర్వాత కేటీఆర్ గారు వచ్చారు, వారు వచ్చినట్టు మాట్లాడేటట్టు చేశాము. రామచంద్రరావు వస్తే చేశాము, ఆర్కెస్ట్రా వస్తే ఎవరు వచ్చినా ఇది ప్రజాప్రభుత్వం, మేము జవాబుదారీగా ఉండాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటో చూపించాం. మీ ప్రభుత్వంలో మీటింగ్ పెడతారంటే ఆయన పేరేంటి, అర్ధరాత్రి 3 గంటలకి కోదండరాము గారిని తలుపులు పాల్గొట్టి కిటికీ ద్వారా గుంజి అరెస్ట్ చేశారు. మాకు ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్ చేశారు, ఇంట్లోనే అరెస్ట్ చేశారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కలవకుర్తి దగ్గర ఇది ఇంజన్ ఫెయిల్ అయిపోయిందంటే చూడటానికి పోతుంటే మమ్మల్ని ఇక్కడే ఈ అచ్చపేటలో ఎక్కడది ఉప్పునంతల దగ్గర అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడే ఇంటికి పంపించారు. మేము దాచేదేమీ లేదు, వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాము. అందరూ వచ్చి చూసుకోవచ్చు అని చెప్పాము, చూసుకున్న తర్వాత కూడా మీరు ఇంకా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటటువంటి కార్యక్రమం చేస్తే వాస్తవాలు ప్రజలు గమనిస్తారు, వాస్తవాలు ప్రజలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇది చెప్పాను. ఇంకోటి, ఏ రకమైనటువంటి చర్చకైనా నేను సిద్ధం. ఇక్కడ నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్ కానీ, లేకపోతే గుమ్మెర గ్రామంలో కానీ, లేకపోతే హైదరాబాద్లో కానీ మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వచ్చి మొత్తం నేను మా ఎమ్మెల్యే అందరం మేము చెప్తాం. దీంట్లో తప్పేమన్నా జరిగితే మేము ఏ రకమైన శిక్ష ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, పారిపోవటం లేదు. మీరు కూడా వచ్చినందుకు తప్పు పట్టడం లేదు. మీరు ఇక్కడ ఏదో తప్పు జరిగిందని ఎవరో తప్పుదోవ పట్టించారు. ఆ తప్పుదోవ పట్టించిన వాళ్ళని, తప్పుడు మాట విన్నోళ్ళని అవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చేటట్టు చేయాలని మేము ప్రభుత్వ దృష్టిని తీసుకొస్తాం. ఎవడు ఈ రకమైనటువంటి తప్పుడు సమాచారాన్ని పబ్లిక్లో అండర్స్ట్ వచ్చేటట్టు చేస్తారో వాళ్ళని గుర్తించండి. దాని మీద ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళని కూడా గుర్తించండి. ఎంత పెద్ద నష్టం, బీబీసీలో వార్త, ప్రపంచంలో తెలంగాణలో ఈ రకంగా అన్యాయం జరిగిందని బీబీసీలో వచ్చిందంటే మీరు ఎంత అన్యాయం చేస్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి కాదు, భారతదేశానికే నష్టం తీసుకుని వస్తున్నారు. మన రాజ్యాంగం 76 సంవత్సరాలకి ఇప్పుడిప్పుడే ప్రజలు కలిసిమెలిసి బతుకుతున్నారు. ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు ఆ ఊళ్ళో. మీరు ఎవరైనా పోయి అడిగారా? ప్రజలను అడగాలి కదా ఎక్కడ ఏం జరిగిందనేది. ఒక్కళ్ళు అడగకుండా చేస్తారు. ఇప్పటికైనా వచ్చి అడగండి,
లేకపోతే మేము చెప్పేది నమ్మండి, మాకు ప్రూఫ్ విత్ సర్టిఫికేట్స్ పోలీస్ దగ్గర, రెవెన్యూ దగ్గర, మా దగ్గర అన్ని రకాల ప్రూఫ్ ఉంది. ఈ ప్రూఫ్ చూసి వినాలి. నేను వాళ్ళకి చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీడియా సోదరులకి తల వంచి నేను నమస్కారం చేస్తున్నాను. మేము ఇక్కడ ఏదో రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. మరి ఎందుకు ఏడుస్తున్నామంటే రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వాన్ని అనవసరంగా బదనాం చేసే పని చేస్తున్నారు. మీడియా సోదరులుగా మీరు కూడా మన ప్రాంతాన్ని ఇప్పుడు కుమ్మెర వాళ్ళు మా ఊరికి చాలా చెడ్డ పేరు వచ్చిందని బాధ. మా ఎమ్మెల్యే గారు నాగర్ కర్నూలు, ఈ ఎంపీగా నేను పార్లమెంట్ మొత్తానికి, ఇక మొత్తానికి చూస్తే మేమంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రం తెలంగాణ